మహిళలను కోటీశ్వరులు చేయటమే లక్ష్యమన్న మంత్రి సీతక్క. కరీంనగర్లో అప్పుడే అడుగంటిపోయిన భూగర్భ జలాలు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీ ప్రాంగణంలో రెనోవేట్ చేసిన శాసన మండలి భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు మంత్రులు పాల్గొన్నారు. శాసనసభ మండలి ఒకే చోట ఉండేలా సర్కారు చర్యలు చేపట్టింది. అసెంబ్లీకి ఆనుకుని ఉన్న పాత భవనాన్ని రెనోవేట్ చేసి మండలిగా మార్చారు. శాసన మండలిలోనే తన ఛాంబర్లో సీఎం రేవంత్ పూజలు చేశారు. మెదక్ జిల్లా కౌడిపడ మండలం తునికి ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్మించిన రైతుల వసతి గృహం, ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. సేంద్రీయ వ్యవసాయం వల్లే ఆరోగ్య భారత్ అవతరిస్తుందని బండి సంజయ్ అన్నారు. మహిళలను కోటీశ్వరులు చేయటమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలోని లీలా గార్డెన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు పథకాన్ని చెత్త పథకమని అవహేళన చేసి మాట్లాడుతూ రైతులను అవమానపరిచారని, సీఎం రేవంత్ రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్ డిమాండ్ చేశారు. బోరజ్ మండలంలోని అకోలి గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన ఆయన అసెంబ్లీ సమావేశంలో రైతులకు రైతు బంధు విడుదల చేయాలన్నారు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తుక్కుగూడలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. జీవీపీ నిర్మూలనపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మోహన్ మీరాపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కనీస ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయరా అంటూ మండిపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తాడ్కోలు గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయుష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని వృద్ధులు, మహిళలు, చిన్నారులు చికిత్సలు చేయించుకుని మందులు తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్లో కాంగ్రెస్ నాయకుడు, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు అనిల్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి మహిళల కోసం ప్రత్యేక బస్సును ప్రారంభించారు. బస్తీబాటలో భాగంగా మల్లాపూర్ డివిజన్లో మహిళలు బోడుప్పలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, అందుకే బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. మేడ్చల్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వంగిరి సాయి కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 1500 మంది జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదుతో పాటు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నారు. తెలంగాణలో జనసేన పార్టీ విస్తరించబోతోందని సాయి కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్న వేసవి ముందే పంటలు ఎండిపోతున్న మరో 2 రోజుల్లో పంట పూర్తయిపోతుంది. ఇలాంటి సమయంలో పంటలు ఎండిపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. బీడువారుతున్న పంట పొలాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గంగాధర మండలంలోని దాదాపు 7 గ్రామాల్లో వందలాది ఎకరాల వరి పంట బీటలు వారుతోంది.